शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे मकरन्दमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। శుభోదయం అందరికీ నమస్కారం. నమస్కారం స్వామీజీ. ఈ అద్భుతమైన చక్కటి శ్రద్ధతో కూడిన ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ వారి ట్రైనింగ్ కంపా నాగేశ్వరరావు ఇత్యాది ప్రముఖులు మీ అందరికి శిక్షణ ఇచ్చుంటారు ఇప్పటికే. జస్ట్ ఐఎమ్ యాడింగ్ ఫ్యూ పాయింట్స్, కొద్ది నిమిషాలు ఉంది కాబట్టి. ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏ పని చేసినా, ఎక్కడ చేసినా, ఏ సమయంలో చేసినా మన ఉపనిషత్ అంటే వేదాల రెండవ భాగం, అది మన అసలైన సంస్కృతి, అసలైన ఒక బలం. ఆ సమయం మెడ్రాస్లో స్వామి వివేకానంద అమెరికా తిరిగి వచ్చిన తర్వాత సుమారు 5,000 మందికి ప్రసంగిస్తూ అన్నారంట, యు ఆర్ నాట్ హిందూస్, గో బ్యాక్ టు ఉపనిషత్స్. అవసరం లేని సంప్రదాయాలు, అవసరం లేని మూఢనమ్మకాలని పెట్టుకొని అదే హిందూయిజం అనుకున్నాము. అయితే వివేకానంద దాన్ని అంతా క్లీన్ చేసి పెట్టారు, అన్ని మిక్సప్ అయిపోయింది. అలాంటి ఒక యోగి, అలాంటి ఒక నాయకుడు, అలాంటి ఒక ఆచార్యుడు అవసరం ఉంది ఈ దేశంలో. సో అందుకే యు ఆర్ నాట్ హిందూస్, గో బ్యాక్ టు ఉపనిషత్స్ అన్నప్పుడు మనం ఉపనిషత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు మీ లైఫ్, మీ ప్రచారము, మీ ట్రైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మనం అనుకుంటాం మనం ఏదో చేసేస్తున్నాం, సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం, సమాజాన్ని మార్చేస్తున్నాం. మన సెల్ఫ్ కంట్రోల్ మనకే ఉండదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హూ ఈజ్ కమ్యూనికేటింగ్, హూ ఈజ్ టీచింగ్. స్కూల్ కావచ్చు, లేక ఒక పెద్ద ఆఫీసర్ కావచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు. అతని కెపాసిటీ ఏంటి? హూ ఈజ్ కంట్రిబ్యూటింగ్, హూ ఈజ్ టీచింగ్, హూ ఈజ్ కన్వేయింగ్ ద మెసేజ్. నీ సత్తా ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీకెవరు ఎలిజిబిలిటీ ఇచ్చారు, నీకెవరు ఐడి కార్డు ఇచ్చారు, ఏముందని నీకు అని చాలా డీప్గా మనం ఆలోచించే సమయం వచ్చింది. ప్రకృతి ముందు నేను, మీరు అందరూ శూన్యమే. ఒక సైక్లోన్ వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, ఒక భూకంపం వచ్చినా అందరూ సెకండ్స్లో పోతాం. వీ కెనాట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. మనకి ఇదే లేదు, ఫౌండేషన్ లేదు. 2 సంవత్సరాలు ఏం చేయగలిగాం కరోనా వచ్చిన తర్వాత? ఎలాంటి అధిగత మహారథులందరూ కూర్చున్నారు. ఒక్క స్టెప్ ఇంటికి బయటకు వెళ్ళడానికి లేదు. ప్రకృతి అంత కంట్రోల్ చేసి పెట్టేసింది. ఎందుకంటే మనం పిచ్చి పిచ్చిగా వ్యవహరించాం. యూఆర్ గోయింగ్ ఎట్ ఎ గ్రేట్ స్పీడ్ వితౌట్ డైరెక్షన్. అప్పుడు నోరు మూసుకో, కళ్ళు మూసుకో, ముక్కు మూసుకో, కాసేపు ఆలోచించు అని కరోనా చెప్పింది. మళ్ళీ నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇంకొక వైపరీత్యం అవుతుంది. ఎక్స్ట్రీమ్స్ పడిపోతాం. అందుకే ఉపనిషత్ చదవండి, బాగా అధ్యయనం చేయండి. ఈ కాలం దానికి సంస్కృతం కావాలనేమి లేదు. అనువాదాలు ఉన్నాయి, ప్రతిపదార్థాలు ఉన్నాయి, దాని గురించి కొన్ని లేఖలు ఉన్నాయి, ఉపన్యాసాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మీరు ట్రైనర్స్ కాబట్టి, మీరు ఒక సేవ చేయడానికి ఒక ఇది అంకితమయ్యారు కాబట్టి, దిస్ షుడ్ బి యువర్ లైఫ్ లైన్, దిస్ ఈజ్ యువర్ ఆక్సిజన్. వివేకానంద అన్నారు ఆయన లేఖల్లో, ఆయన ఉపన్యాసాల్లో, ఐ హావ్ నాట్ టాట్ ఎనీథింగ్ బట్ ద ఉపనిషత్స్. ఉపనిషత్ సందేశంనే నేను ఇంగ్లీష్లో, ఆంగ్ల భాషలో ప్రజలకు కావాల్సింది, అమెరికన్స్కి కావాల్సింది, యూరోపియన్ కావాల్సింది ప్రచారం చేశాను. నథింగ్ ఎల్స్. దాని ఉండేది నేను కథల ద్వారా, ఒక మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా, భాష ద్వారా నేను ప్రచారం చేశాను. బికాస్ మై లైఫ్, ఇండియాస్ లైఫ్ ఇస్ ఉపనిషత్స్. ఆ ఉపనిషత్ అనేది 10 ఉన్నాయి.
ఇది కూడా చదవాలి. మీకు తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్లోనే ఉంది, ఏ భాషలో కావాలంటే మీకు ఉంది. దాని చాంటింగ్స్ ఉన్నాయి, దాని ఎలా ఉచ్చారణ చేయాలని కూడా లెక్చర్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఉపయోగించుకోండి దాన్ని. ఇక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. అదే సో ఉపనిషత్ అనేది రెండవ భాగం వేదాల్లో. మొదటి భాగం కర్మకాండం అంటాం. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, హోమాలు ఇత్యాది. దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఏ దేవుడు చేయాలి, ఒక్కోటి దేవతలు, రకరకాల దేవతల పేర్లు కూడా ఉన్నాయి. అది మనకు సంబంధం లేదు, అది ఒక యుగం. మీరు డైరెక్ట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, ఆఫ్ ది క్యాంపస్ చేస్తున్నారు కాబట్టి, నాట్ డీలింగ్ విత్ మ్యాథ్స్, సైన్స్ ఆర్ అకాడమిక్ సబ్జెక్ట్స్, అది మీ సంబంధం లేదు. ఒక అబ్బాయినో సరిదిద్దడం, మనం హ్యాబిట్స్ క్రియేట్ చేయడం, సంస్కారాలు క్రియేట్ చేయడం, వాళ్ళలో స్కిల్స్ అనేది కొంచెం పెంపొందించడం, అది మీ బాధ్యత. రెండవ భాగం మనకు చాలా ముఖ్యం వేదాల్లో, అది జ్ఞానకాండం. ఆ జ్ఞానకాండాన్ని ఉపనిషత్ వేదాంతం అంటాం. వేద అంత ఎండ్ ఆఫ్ వేదాస్, దట్ ఈస్ ఉపనిషత్స్. సుమారు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అన్ని చదవడానికి చిన్న 2 శ్లోకాలు 4 శ్లోకాలు ఉపనిషత్తు ఎవరో రాశారు, ఎవరో సృష్టించారు. బట్ ప్రిన్సిపల్ ఉపనిషత్స్ అని, ప్రిన్సిపల్ ముఖ్యమైన అవి 10 ఉపనిషత్స్. అద్భుతంగా తెలుగులో హైదరాబాద్ నుంచి పబ్లికేషన్ వచ్చింది, బ్యూటిఫుల్ బుక్స్ విత్ సింపుల్ మీనింగ్. దాని గురించి ఎక్కువ నేర్చుకోవాలంటే అది వివేకానంద చదవచ్చు. మీరు చాగంటి గారు ఇచ్చారు, ఇంకా వేరే వేరే పండితులందరూ దాని గురించి వివరాలు ఇచ్చారు, అది వేరే. సో ఈ ఉపనిషత్ అంటే గురువు గారి పాదాల దగ్గర కూర్చొని ప్రశ్నించి జ్ఞానం సంపాదించడం, అది ఉపనిషత్. నిషత్ అంటే కూర్చోవడం, ఉప అంటే దగ్గర. ఎవరి దగ్గర కూర్చోవాలి? చెట్టు, రాళ్ళు, రప్పలు కాదు. ఒక ఎన్లైటెడ్ గురు, ఎవరికి మెచ్యూరిటీ ఉందో, ఎవరికి ఆ ఇది ఉందో, శక్తి ఉందో, భావం ఉందో, అనుభవం ఉందో, వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటాం. అది పెరిగే ప్రశ్నోత్తరాలు. అది ఉపనిషత్ అంటే ప్రశ్నోత్తరాలు, సంవాదం. దాని ఒక సారాంశం భగవద్గీత. ఉపనిషత్తుకి అందరికి వెళ్ళలేదు. భగవద్గీత చదివితే ఇవాళ నేరంటుంది ఉపనిషత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు మన లాస్ట్ లో ప్రతి అధ్యాయం కింద వస్తుంది. సో కృష్ణుడి మహా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఉపనిషత్ సారాన్ని 700 శ్లోకాలు మనకు అందించారు. విచ్ ఈస్ యూస్ఫుల్ టు యూ, టు మీ, టు ఆల్ పీపుల్ ఎట్ వర్క్. సో ఒక ఉపనిషత్తులో ఈ జ్ఞానం గురించి, దీని గురించి వస్తుంది. సక్సెస్ గురించి వస్తుంది. సక్సెస్ ఫార్ములాస్ అని మీరు అందరూ చెప్తూ ఉంటారు, చాలా పెద్దవాళ్ళంతా చెప్పారు. అక్కడ ఆల్రెడీ 5,000 సంవత్సరాల ముందు పెట్టేసి ఉన్నారు, మనం చెప్పేది కొత్తగా ఏమీ లేదు. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా. యదేవ అంటే ఏ పనైనా, ఇదే పని చేస్తే నువ్వు నాలెడ్జ్, అది చేయకుండా జ్ఞానం కాదు. యదేవ అంత ఫ్రీగా ఇది ఇచ్చారు, ఓపెన్ ఫీల్డ్ ఇచ్చారు. యదేవ విద్యయా, విత్ నాలెడ్జ్, విత్ ధాతు అంటే జ్ఞానం, సముపార్జన, జ్ఞానం నింపుకోవాలి, కడుపులో అన్నం నింపుకున్నట్టు. విద్యయా, నాట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఇస్తుంది, దాన్ని అర్థం చేసుకునేది మనిషికి ఇది ఉంటుంది, కెపాసిటీ ఉంది, బుద్ధి ఉంది, దాన్ని అనలైజ్ చేసే కెపాసిటీ. విద్య కరోతి, విద్యతో ఎవరు పని చేస్తారో దాంతో పాటు ఇంకొక 2 క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్, శ్రద్ధయా. శ్రద్ధ నమ్మకం కాదు, విశ్వాసం కాదు, దేని మీద ఒక ఇది కాదు, ప్రేమ కాదు, శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేది మీలోనూ, మీ కుటుంబ సభ్యుల్లోనూ, ప్రజల్లోనూ పెరగాలి. అందరిలోనూ ఉంది. ఒక లేఖలో వివేకానంద అంటారు, వాట్ మేక్స్ ఎ మ్యాన్ హై ఆర్ లో ఈ శ్రద్ధ. డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ యానిమల్స్ ఈ శ్రద్ధ. ఒకడికి 5% ఉంటుంది, ఇంకొకటికి 50% ఉంటుంది. శ్రద్ధయా. శ్రద్ధ అంటే ఇది కేవలం విశ్వాసం, వివేకానంద ఫెయిత్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని మాట్లాడుతుంటారు కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి పిల్లలు, తప్పదు. యాక్చువల్లీ ఇంకా మన భాషలో, సంస్కృతంలో, తెలుగులో, హిందీలో శ్రద్ధ ఇంకా లోపల వెళ్ళిపోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ద మ్యాన్ ఆఫ్ శ్రద్ధ obtains నాలెడ్జ్. ఎప్పుడు చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే కొద్ది క్షణాల్లో అది నాలెడ్జ్ పెరుగుతుంది, ఫ్లాష్ అవుతుంది.
ఎందుకంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ శ్రద్ధ. బలవాన్, బుద్ధిమాన్, శ్రద్ధావాన్ సర్టిఫికెట్స్. శ్రద్ధయా విద్యయా. మూడోదంటాడు ఋషి ఉపనిషదయా. జ్ఞానంతో, ధ్యానంతో, సాధనతో దాన్ని పెంచుకో. ఉపనిషదయా. డీప్గా ఆలోచించు. ఏదో కంఠస్థం చేసి మెమరైజ్ చేసి ఐఐటి సీట్ సంపాదించిన పిల్లలు పరిగెడుతుంటారే, అది కాదు. ధ్యానం చేయి, దాని మీద అనలైజ్ చేయి, జీర్ణించు. సైన్స్ చదవడం ఇంపార్టెంట్ కాదు, సైంటిఫిక్ ఆలోచించడం ఇంపార్టెంట్ అంటారు పెద్దవాడు. సైన్స్ అంటే కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కాదు. 100 మార్కులు సైన్స్ కాదు. యూ షుడ్ బికమ్ ఏ సైంటిస్ట్ ఇన్ థింకింగ్. సో దిస్ ఇస్ ఆల్ వాట్ అవర్ గ్రేట్ ట్రెడిషన్స్ హ్యావ్ స్పోకన్. ఈ ఫుల్ సెంటెన్స్ చూడండి. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషదయా తదేవ. ఆ పని తదేవ వీర్యవత్తరం భవతి. ఇట్ బికమ్స్ ఎక్సలెంట్. తరతమ, బెటర్, బెస్ట్. వీర్యవత్తరం భవతి. హైయెస్ట్ ఎక్సలెన్స్, హైయెస్ట్ సక్సెస్ ని పొందుతారు ఎవరు? విద్యార్థి, ఉపాధ్యాయుడు. ఈ 3 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్, నాట్ జస్ట్ టెక్నికల్ ఆర్ బుక్ నాలెడ్జ్, బట్ డీప్ ఇన్ మై సెల్ఫ్ నాలెడ్జ్. తర్వాత శ్రద్ధయ. శ్రద్ధ అనే దానికి ఒక డెఫినేషన్ శంకరాచార్యులు ఇస్తారు. ఆస్తిక్య బుద్ధి, వన్ పాయింటెడ్ మైండ్ అంటాడు. ఇప్పుడు స్కాటర్డ్ మైండ్ బికమ్స్ వన్ పాయింటెడ్ మైండ్ ఇన్ మెడిటేషన్. ఇప్పుడు స్కాటర్ అయిపోయింది, సన్స్ రే స్కాటర్ అయిపోయింది. దాని భూతత్వంతో గ్యాదర్, కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒక బిల్డింగ్ కాల్ చేయొచ్చు. ఫిజిక్స్ ఇస్తారు చిన్నపిల్లలకి. ఆ గ్యాదర్ చేయాలి మనస్సు, అది శ్రద్ధ. ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ పాజిటివ్ క్వాలిటీస్ ఆఫ్ ద మైండ్ ఫోకస్డ్ ఆన్ ఎనీ యాక్షన్ ఈ శ్రద్ధ. సరళమైన డెఫినేషన్ ఇచ్చాను మీకు. ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ పాజిటివ్ క్వాలిటీస్ ఆఫ్ ద మైండ్ ఫోకస్డ్ ఆన్. ఫోకస్ చేయి, ఫోకస్ చేయి, ఫోకస్ చేయి. అన్నీ ఒకచోట తీసుకురా, ఆటమ్ బాంబ్ అవుతుంది. ఇప్పుడు అన్నీ స్కాటర్ అయిపోయింది. అందుకే మనకి కన్ఫ్యూజన్, అందుకే మనకి స్ట్రెస్, అందుకే మనకి బలహీనత. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు, డ్రగ్స్ ఎందుకు వెళ్తాడో, పిచ్చి వేషాలు ఎందుకు వేస్తాడు? స్కాటర్డ్ మైండ్. ఎక్కడో ఒకసారి ఆలోచన అది పట్టేసుకుంటాడు మనస్సు. అది కోరిక లోపల, తపన లోపల, కామవాంఛన. ఈ విల్ గో అండ్ ట్రబుల్ అదర్స్. అయితే పిల్లల్లో గ్యాదరింగ్ చేస్తే అది శ్రద్ధ. సో వివేకానంద అంటారు, అన్ఫార్చునేట్లీ శ్రద్ధ వ్యానిష్డ్ ఫ్రమ్ ఇండియా. ఆయన బాధ చూడండి వేదన. అన్ఫార్చునేట్లీ శ్రద్ధ వ్యానిష్డ్ ఫ్రమ్ ఇండియా. దట్ ఈస్ వై వీఆర్ ఇన్ అవర్ ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ సఫరింగ్. మెడిసిన్ ఇచ్చాడు, మెడిసిన్ ముందు రోగం ఎక్కడుందో కూడా చూపించాడు స్వామిజీ. అది ఆయన ఘనకార్యం. Off with this weaknesses, lack of seriousness, ridiculing others is ashraddha. ఇతరుని నిందించడం, ఇతరుని గౌరవించకపోవడం, లేక వాళ్ళని రిడిక్యూల్ చేయడం, ఎగతాళి చేయడం, అది అశ్రద్ధ. దేశంలో చాలా ఎక్కువైపోయింది. ఇది ఎప్పుడు చెప్పారో చూడండి. మన సమస్యలు 120-130 సంవత్సరాలు చెప్పింది. దట్ ఈస్ వై వీఆర్ ఇన్ అవర్ ప్రెసెంట్ స్టేట్. అంటే ఇప్పుడు మనం ఇంపర్సనల్ గా మనం ఏం చూస్తున్నామో అది ఆయన కనిపెట్టారు. ఇది అవుతుంది, జాగ్రత్త. శ్రద్ధని ఎప్పుడో తీసేసామో, ఎప్పుడు మనం నుంచి తొలగించారో కింద పడ్డాము. సో ట్రై టు వర్క్ ఆన్ ది శ్రద్ధ ఇన్ యువర్ సెల్ఫ్, శ్రద్ధ ఇన్ ఎవ్రీబడి, శ్రద్ధ ఇన్ ద చిల్డ్రన్, శ్రద్ధ ఇన్ ద టీచర్స్. అది మీ బాధ్యత. యజ్ఞం జరుగుతుంది మీ ద్వారా. యజ్ఞం ఇంపాక్ట్ ద్వారా యజ్ఞం జరుగుతుంది. మహా సాక్రిఫైస్ జరుగుతుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమకు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అబ్బాయి దివాకరుడు. ఎంత శక్తి ఇస్తున్నాడు మనకి, ఎంత ఎనర్జీ పంచుకుంటున్నాడు. ఆయనకేం పట్టింది ఒకరోజు సెలవు తీసుకోకుండా? మన ప్రేమ, మన మీద కరుణ. సో యూ హ్యావ్ గాట్ దట్ సూర్యది ఆపర్చునిటీ, అవకాశం టు షేర్ యువర్ నాలెడ్జ్ విత్ అదర్స్, విత్ డిప్రైవ్డ్ పీపుల్ who are confused. పిచ్చిగా ఉంది సమాజం. ఒక చోట అద్భుతమైన ఇది జరుగుతున్నాయి. టచ్ చేస్తే ఇస్రో సక్సెస్, వెళ్ళిపోతున్నాయి శాటిలైట్స్ మీద శాటిలైట్స్. ఇంకోవైపు టచ్ చేస్తే విధ్వంసం. 22వ శతమానం, 21st సెంచురీ వచ్చింది,
22లో ఉన్నాం, 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు మనం బస్సులు తలపెడుతున్నాం, కాల్చుకుంటున్నాం, చంపుకుంటున్నాం. ఎక్కడికి వెళుతుంది సమాజం? ఏమి మీ సైన్స్, మీ డబ్బు, మీ ఆస్తిపాస్తులు దాన్ని సాల్వ్ చేయలేకపోతుంది? లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువైపోతుంది? కాదు, మారల్ ప్రాబ్లం, నైతిక సమస్య. కుబేరుడి ఆస్తి సంపత్తు, ఆయన ఉండే నగలన్నీ ఒక గ్రామం మీద వేయండి మంచి కోసం. స్టిల్ దట్ విలేజ్ విల్ బి పూర్ బికాస్ మ్యాన్ హూ ఆపరేట్స్ విల్ బి జీరో క్యారెక్టర్. అశ్రద్ధ ఉండేది, శ్రద్ధ ఒక్కొక్కళ్ళను. బ్రిటిష్ వాళ్ళ ఫస్ట్ ఇదేం దౌర్జన్యం ఏమిటంటే ఫస్ట్ అటాక్ అంటే శ్రద్ధని మనం బలి చేద్దాం. భారతీయులు టూ మచ్ శ్రద్ధ ఉంది, వాళ్ళు ప్రపంచాన్ని ఊపేస్తున్నారు. బట్ స్వామీజీ దాన్ని కొట్టి పారేశారు. తట్టుకోలేకపోయారు వివేకానంద శక్తిని వాళ్ళు. సో యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషదయా తదేవ వీర్యవత్తరం భవతి. ఛాందోగ్య ఉపనిషత్తులు పాఠం, స్కూల్ పాఠాలు. మరొక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తారు, ఎలా పిల్లలు నేర్పించవచ్చు. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ ఫాల్స్, వాట్ ఈస్ ధర్మ, వాట్ ఈస్ అధర్మ, వాట్ ఈస్ విద్య, వాట్ ఈస్ అవిద్య. ఒక విద్యార్థి శ్వేతకేతు అనే అబ్బాయి పేరు. నాన్నగారు కూడా మహాోపాధ్యాయుడు, టీచర్, గ్రేట్ ఋషి. అయితే ఆయన గురుకులంలో ఆ అబ్బాయిని చేర్పించారు. ఎందుకంటే పార్షియాలిటీ ఉంది, మా అబ్బాయి మీ స్కూల్లో ఉన్నాడు, వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తారని. టు అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్ ఆ అబ్బాయిని శ్వేతకేతుని ఇంకో గురువు పంపిస్తారు. ఆ గురుకులంలో సమయం ఏంటంటే టీచింగ్ మెథడాలజీ 12 years గురుకులంలో ఉండాలి. వాళ్ళ ఇల్లు బాకీ సినిమాలు అడగద్దు, నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ గురువు సేవ, గురువు నాలెడ్జ్. 12 సంవత్సరాలు. బాయ్ at 12 years will enter the గురుకులం. He will come out as a graduate after 24. అప్పుడు అతని ఇష్టం, సన్యాసి అవ్వచ్చు, లేదా గురువుతో ఉండొచ్చు, లేదా గృహస్థుడు అవ్వచ్చు. there's an open road for him to decide. సో 24 years వరకు వాడు అలాగ వచ్చాడు. బాగా జ్ఞానం సంపాదించాడు శ్వేతకేతు. అద్భుతమైన టీచర్. ఆ నాలెడ్జ్తో పాటు ఈ శ్వేతకేతు అహంకారం కూడా పెరిగింది. నాకు అన్నీ తెలుసు, ఇంకేం చేసేది, ఇంకేం నేర్చుకునేది అనే లోపల ఒక ఇది నెగటివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. రెస్పెక్ట్ ఇవ్వటం వేరే వాడికి. నేనే 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 నాకన్నీ తెలుసు విరమిస్తున్నాడు. మొక్కలో కనబడుతుంది అహంకారం, పొగరు. ఆ భావంతో తిరిగి ఇంటికి వచ్చాడు. నాన్నగారు కనిపెట్టేశాడు, నాలెడ్జ్ ఉంది, దాంతోపాటు ఈ విషయం కూడా ఉంది, ఈగో, అహంకారం. వదిలితే ఏడు నెగటివ్ అవుతాడు అని చెప్పి సరిగ్గా నేర్పించాలి. అది తీసి పడేయాలి ఆ విషయం, లోపల కఫం తీసుకోవాలి. ఎలాగా? శ్వేతకేతు ఇట్రా, ఏం నేర్చుకున్నాము, ఒక 100 ఐటమ్లు లిస్ట్ ఇస్తాడు. సరే, నేను ఒక ఫైనల్ లెసన్ నీకు నేర్పిస్తాను, నువ్వు నాకు రైట్ రాంగో చెప్పు. సరే వెళ్ళు, నువ్వు వెళ్ళి ఒక అడవికి వెళ్ళి పెద్ద పండు తీసుకురా, నిగ్రోధ పళం, పెద్ద పండు, లైక్ వాటర్ మెలన్ అంత పెద్దది, మప్పాస్ పండు తీసుకురా. తీసుకొస్తాడు పెద్దగా రౌండ్ ఫ్రూట్. అందరూ కూర్చొని ఉంటారు విద్యార్థులు. శ్వేతకేతుని పిలిచి, ఏ శ్వేతకేతు అబ్బాయి, దీన్ని 2 ముక్కలు చేస్తాడు. ఏం చూస్తున్నావు లోపల? 2 ముక్కలు లోపల ఏం చూస్తున్నావు? నాన్నగారు చిన్న చిన్న పండ్లు చూస్తున్నారు. బిగ్ ఫ్రూట్ ఇన్సైడ్ స్మాల్ ఫ్రూట్స్. సరే, ఒక ఫ్రూట్ తీసుకో, ఒక పండు తీసుకో, దాన్ని 2 ముక్కలు చేయి. ఏం చూస్తున్నావు శ్వేతకేతు? నాన్నగారు ప్రశ్నకి అంటారు, శ్వేతకేతు చిన్న చిన్న విత్తనాలు చూస్తున్నా, బీజం చూస్తున్నా, చిన్న చిన్న వందలు ఉన్నాయి, చిన్న చిన్న పండులు. సరే, ఒక విత్తనం తీసి 2 భాగాలు చేయి. ఏం చూస్తున్నావు ఇప్పుడు? ఏమీ కనబడుతుంది నాన్నగారు అంటాడు. ఐ సీ నథింగ్. సరిగ్గా ఆలోచించు, సరిగ్గా సమాధానం. వాట్ ఆర్ యూ సీయింగ్ దే? ఐ సీ నథింగ్. ఏం లేదు కదా అట్లా విత్తనంలో. సరే, 15 రోజుల తర్వాత రా. అబ్బాయి వెళ్ళిపోతాడు ఇంటికి. 7 గురుకుల ప్రార్థన నడుస్తుంది. 15 రోజుల తర్వాత శ్వేతకేతు వస్తాడు గురుకులానికి. హీ విల్ ఫాదర్ టేక్స్ హిమ్ టు ఏ గార్డెన్, కొంచెం దూరం. అక్కడ భూమి నుండి చిన్న మొలక బయటకు వచ్చింది. ఒక ఆకు, ఒక చిన్న ఇది. ఏ శ్వేతకేతు, ఈ కొత్త మొలక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తెలియదు నాకు కాదు. ఆ రోజు నువ్వు ఏమీ కనబడతలేదన్నావే, మరొక విత్తనం తీసుకొని కొత్తది నేను ఫ్రెష్గా నాటి పెట్టాను, నీళ్లు పోస్తూ ఉన్నా ఆ 2వ విత్తనం నుంచి చిన్న మొలక బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమంటావు?
నథింగ్ అంటావా, ఎవ్రీథింగ్ అంటావా? చెప్పదబ్బులు. ఇలాంటి లెసన్ ఆఫ్ హిస్ లైఫ్. ఏమి కనపడతలేదు కాబట్టి నువ్వు నథింగ్ అనేసావు. దాంట్లో ఎనర్జీ ఉందిగా, ఆ విత్తనంలో ఎనర్జీ ఉంది కదయ్యా. అది అన్సీన్ ఎనర్జీ. కళ్ళకు కనబడదు, బట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. కానీ కావాల్సిన ఆహారం ఇస్తే ఆ చిన్న విత్తనం నుండి పెద్ద వృక్షం వచ్చింది. ఆ వృక్షంలో ఆకులు, కొమ్మలు, వేరే వేరే పండ్లు, ఆ పెద్ద పండ్లు, పెద్ద పండ్లు ఇంకా వందలాది పండ్లు. సో మనం అందరం అలాగే ఐతదాత్మ్యమిదం సత్యం తత్సర్వం స ఆత్మ తత్వమసి శ్వేతకేతు అంటాడు. అద్భుతమైన ఒక లెసన్ ఇది స్కూల్ పిల్లలకి. వివేకానంద మెచ్చుకుని దిస్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్. నథింగ్ అనకండి. లోపల ఉండే సత్తా, లోపల ఉండే శక్తి, లోపల అన్సీన్ ఆత్మ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. అమెరికన్స్ సెల్ఫ్ అంటే కేవలం బాడీ, వాళ్ళకి కేవలం వాడు చూపు, కేవలం వాడు బాహ్య సౌందర్యం, అదే సెల్ఫ్. వాళ్ళకి లోపల ఏమీ లేదు అంటారు. బట్ మంది రివర్స్. బయట నువ్వు ఎలాంటి వాడైనా సరే లోపల ఉండే సత్తా, శక్తి, అన్సీన్ ఎనర్జీని గ్రహించకపోతే నువ్వు జీరో. ఎంత పెద్ద ఇదైనా కూడా, స్కాలర్ అయినా కూడా. సో అన్సీన్ ఎనర్జీ ఇస్ రియల్ ఎనర్జీ. బట్ అది ఎక్స్ప్రెస్ అవ్వాలి త్రూ యువర్ శ్రద్ధ, త్రూ యువర్ బిహేవియర్, త్రూ యువర్ క్యారెక్టర్. లోపల ఉండేది బయట రిఫ్లెక్ట్ అవుతుంది. ఐతదాత్మ్యం ఇదం సత్యం తత్ సర్వం. ప్రపంచం అంతా వ్యాప్తించి ఉంది ఆ శక్తి, ఆత్మభావం. అందుకే ఆత్మశ్రద్ధ అన్నారు వివేకానంద. అమెరికాలో బోధిస్తున్నారు వివేక. శ్రద్ధ అని పదం ఉపయోగిస్తున్నారు. వాళ్ళు మీరు చూస్తున్నారు, అర్థం కాలేదు అనుకుంటున్నారు కదా వాళ్ళకి. అప్పుడు స్వామీజీ అన్నారు, ఓకే, ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ వర్డ్ ఫర్ కన్వీనియన్స్ సేక్. అనుకూలం కోసం శ్రద్ధ అనే దాన్ని ఫెయిత్ అన్నాను నేను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నాను. Unfortunately, that is wrong translation, which cannot be translated in any language. We use Shraddha as Shraddha. Yes. ఇది మనం మర్చిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద బయట చక్కగా మాట్లాడు, 100 మార్కులు కొట్టు, పెద్ద జాబ్ వచ్చింది అని కాదు. సెల్ఫ్, ఆత్మశ్రద్ధ. చూడండి, మాట ఎంత భాష మార్చితే దాని తాత్పర్యం మారిపోతుంది. అందుకే పిల్లలు చెప్తుంటాను నేను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాసినప్పుడు మనవాళ్ళు భారతీయులు క్యాపిటల్ ఎస్ రాయాలి. ఆత్మ, నాట్ యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్. ఏదో పని చేశారు రన్నింగ్ రేస్ లో, అది కాదు, అది ఎక్స్ప్రెషన్ అంతే. బట్ రియల్ సెల్ఫ్, ఆత్మ. మన ఆత్మశ్రద్ధ, ఆత్మవిశ్వాస్, ఆత్మ వికాస్. ఈ భాషలో సెల్ఫ్ అంటే మై సెల్ఫ్, మీరు నేను అనడానికి ఎంత వ్యత్యాసం ఉంది. So use self-confidence for a higher purpose. You can climb Mount Everest, you can get a gold medal, you can win Olympics also. But లోపల ఉండే శ్రద్ధ లేకపోతే తర్వాత దెబ్బతింటాం. ఎంతమంది కింద పడలేదు, ఎంతమంది డ్రగ్స్ తీసుకోలేదు ఒలింపిక్ వీళ్ళు. ఎందుకంటే ఆత్మ మిస్సింగ్. డోపియం తీసుకొని వాడు పరిగెత్తాడే. మేరియో జోన్స్ వరల్డ్ క్లాస్ అథ్లెట్ జైల్లో ఉన్నారు. ఎందుకు? అమెరికన్ చీట్ చేసి, బికాస్ షీ లాస్ట్ హర్ ఆత్మ. చాలా మంది అలాగా. హైదరాబాద్ అజరుద్దీన్ ఏం చేయలేదు, మ్యాచ్ ఫిక్సింగ్. ఎందుకు? ఆత్మ పోయింది. మంచి బ్యాట్స్మెన్, ఆత్మ పోయింది, సెల్ఫ్ పోయింది, అమ్మేసుకున్నాడు. అలా చూస్తూ ఉంటే ఈ నెగటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్. వాళ్ళకి తక్కువ స్కిల్, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువ, వాళ్ళ ప్రతిభ తక్కువ, అన్నీ ఉన్నాయి. ఆత్మ లేదు. యాజ్ గుడ్ యాజ్ అ మెషిన్ కదా వాళ్ళు. టుడే ఎడ్యుకేషన్ ఈస్ వర్కింగ్ ఆన్ ది అదర్ సైడ్, నాట్ ఆన్ ది ఇన్సైడ్. సో మీ ద్వారా ఈ ఇన్సైడ్ ఎడ్యుకేషన్ మీరు కొంచెం ఒత్తి చెప్పండి, చెప్పండి. జలుబు రావచ్చు, దగ్గు రావచ్చు, జ్వరం రావచ్చు, విరోచనాలు రావచ్చు. But doctor gives a medicine which goes inside the blood and cures you. Yes or no? Yes. సర్ఫేస్ క్లీనింగ్ కాదు, లోపల ఉండే చెత్తను చేస్తాడు డాక్టర్. నొప్పిగా ఉంటుంది, కొంచెం చేదుగా ఉంటుంది, బట్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో ఈ శ్రద్ధ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే సరే. ఈ పదప్రయోగం ఆత్మ శ్రద్ధ, ఆత్మ నిర్భరత అన్నాడు ప్రధానమంత్రి. సెల్ఫ్ రిలయన్స్, ఆత్మస్థైర్యం. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ బీ మెన్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ది టర్మ్ అన్నారు వివేకానంద.
ఇక్కడ జాబ్ గురించి దీని గురించి పిచ్చిగా పరిగెడుతున్నారు. అబ్దుల్ కలాం అని మీరు స్టేజ్ మీద ఆయన ఫోటో పెడతారు, ఇటు పెడతారు. పిల్లలు ఏం చెప్పాలి? క్రియేట్ జాబ్స్, నాట్ బికమ్ జాబ్ సీకర్. నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఒక జాబ్ కావాలి, నాకు ఎందుకంటే ఎవరే ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి ఇన్ఫోసిస్ వాళ్ళు నీకు జాబ్? నువ్వు ఏం కెపాసిటీ ఉందని నీకు జాబ్ ఇవ్వాలి? నారాయణమూర్తి జాబ్ కోసం వెయిట్ చేయలేదా? చూశాడు భారత పరిస్థితి, సిస్టమ్ సరిగా లేదు, ఇన్ఫర్మేషన్ సరిగా లేదు, ఇన్ఫోసిస్ అని పెట్టి 4 మందితో ప్రారంభించాడు. ఇప్పుడు కోర్టు ఇండియాస్ గ్రేటెస్ట్. అజీం ప్రేమ్జీ అలాగే జాబ్ కోసం ఉద్యోగం కోసం వెయిట్ చేయలేదా? స్టార్ట్ చేశాడు విప్రో, కాగ్నిజెంట్, టాటాస్, బిర్లాస్, వీళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. సో దిస్ పొటెన్షియాలిటీని మనం గుర్తించుకొని గౌరవించుకొని ముందుకు వెళ్ళాలి. దట్ విల్ బి ద గ్రేటెస్ట్ హెల్ప్ దట్ యూ కెన్ గివ్ ద పేరెంట్స్ ఆఫ్ ద చిల్డ్రన్. గ్రామాల్లోనో, గవర్నమెంట్ స్కూల్స్లోనో, జిల్లా పరిషత్ ఎక్కడైనా సరే మనకి ఎక్స్పోజర్ లేదు ఈ హయ్యర్ ఫిలాసఫీ. సో నెక్స్ట్ పాయింట్ ఆత్మశ్రద్ధ, ఆత్మవిశ్వాస, ఆత్మజ్ఞానం అన్నాడు యోగులు. సెల్ఫ్ నాలెడ్జ్, మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఎస్ఏ, ఆత్మజ్ఞానం. ఎవరు నువ్వు తెలుసుకో. సో ఇన్స్పిరేషన్ ఎలాగ ఇవ్వాలి? కేవలం ఇన్స్పిరేషన్ ఇస్తే కాదు, రేపు పర్స్పైర్ అవుతాడు, చెమట కాలుస్తాడు, పర్మనెంట్ గా ఉండదు మన మోటివేషన్ ఇదంతా. యూ బీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ శ్రీకృష్ణ. ఒక సారథి, పార్థసారథి గీతాచార్యుడు అయ్యాడు, గీతోపదేశం అయింది. రాణముద్రాయ కృష్ణ, గీతమైన అమృతాన్ని వాళ్ళందరికీ పంచిపెట్టాడు. అర్జున వాజ్ ఎ మీడియం. చూడండి, ఫస్ట్ చాప్టర్ ఏమిటి? విచ్ ఈస్ ద సిచ్యువేషన్ టుడే ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ స్టేట్, ఇన్ అవర్ సిటీ. ఫస్ట్ చాప్టర్ పేరు ఏమిటి? అర్జున విషాద యోగం, కన్ఫ్యూషన్, డైలమా. ఎలాంటి వాడండి అర్జునుడు? ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా, కెపాసిటీ ఉంది కదా. పాండవ పుత్రుడు, పంచపాండవులు ఇంపార్టెంట్ ఫెలో వాడు, ధనుర్ధారి, గాంధీవధారి, ఏకాగ్రతధారి, ఏమి లేదాడికి కొరత. అలాంటి వాడు తల మీద చేపెట్టుకొని కూర్చున్నాడే, కన్ఫ్యూజ్ అయిపోయి యుద్ధం చేయాలా వద్దా, ఎవరిని చంపుతున్నాను, ఎందుకు ఇదంతా, రకరకాల డైలాగ్స్ ఇచ్చాడు, రీజనింగ్ చేశాడు, విచ్ ఇస్ ఆల్ ఇన్ప్రాక్టికల్, ఇన్వాలిడ్. శంకరాచార్యులు అంటారు, అర్జునుడు 20 శ్లోకాల్లో బాధని, సమాజంలో ఏమవుతుంది, మరణ సంక్రమం అవుతుంది, స్త్రీల ఇదవుతుంది, మానభంగం అవుతుంది, రకరకాల శ్రీకృష్ణుడు రూపే స్మైల్ చేస్తూ కూర్చున్నాడు. చిన్న బాబా మాట్లాడుతుంది, పెద్ద ఫిలాసఫీ. అదే అంటాడు, వాటానికి టాకింగ్, పండితుడిలాగా, లోపలేమీ లేదు నీకు, నీ ఆత్మజ్ఞానమే లేదు. అలా వింటూ ఎప్పుడైతే అర్జునుడు కొలాప్స్ అయిపోయాడో, సంజయ ఉవాచ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. ఏమిటి సిచ్యువేషన్ చూడండి, బాలబాలికల్లో, యువకుల్లో ఈ కాలం చదివేటప్పుడు ఇలా పెట్టుకొని చదువుతాడు. పోయింది, అక్కడే పోయింది, బాడీ లాంగ్వేజ్ జీరో, ఫెయిల్ అయిపోయాడు. ఎవరైనా తల మీద చేయబెట్టుకుని చనిపోయినప్పుడే. సో స్టడీస్ మీద అంత నెగటివ్ ఫీలింగ్ వచ్చేసింది, ఎందుకంటే ఆత్మభావం లేదు. విసృజ్య, విసిరేసాడు, పడిపోయింది, చెమట కారిపోతుంది, కళ్ళు క్యాట్రాక్ట్ లాగా కప్పిపోయి నీళ్లు కారిపోతుంది. డైలమా, పారమనియా, స్కిజోఫ్రెనియా, మోడర్న్ ప్రాబ్లమ్స్ అర్జునుడు అప్పుడే ఎక్స్ప్రెస్ చేసింది. ఇది ఒక అవకాశం మనకి, ఈ ఆధ్యాత్మిక ఉపదేశాల్ని మోడర్న్ లాంగ్వేజ్ ఇవ్వడం మీ బాధ్యత. బట్ ఫస్ట్ యూ రియలైజ్ దట్, యూ థింక్ అబౌట్ ఇట్, యూ అనలైజ్ ఇట్, జస్ట్ డీప్గా కామ్గా దాన్ని ఆలోచించండి. విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్న మానస. శోకం అనే సముద్రంలో ముడికి కూర్చున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెనకాల తిరిగి ఆ కంట్రోల్ చూడండి, కంట్రోల్ ఆఫ్ ది మైండ్, కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. లెఫ్ట్ హ్యాండ్ తో గుర్రాలు పట్టుకొని కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. లెఫ్ట్ హ్యాండ్ అంటే అంత తేలిక అనమాట. జస్ట్ హోల్డ్ బ్యాక్ ఆ ఎనర్జీ, హార్స్ పవర్. 4 ప్రముఖమైన గుర్రాలు, స్ట్రాంగ్ హార్సెస్, నింపు కక్కుతున్నాయి. జస్ట్ దాన్ని
నవ్వుతూ నవ్వుతూ కంట్రోల్ చేస్తున్నాడు శ్రీ. ఎందుకు? అతనిలో ఉండే ఆ శక్తి, ఆ జ్ఞానం, ఆ వైభవం, దైవత్వం, అది మన కెపాసిటీ అవ్వాలి. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. లస్ట్, గ్రీడ్, జెలసీ, రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి. కంట్రోల్, దాని వెనకల్లా వదిలేయగల ఫ్రీగా. వదిలేస్తే ఫినిష్డ్. సమాజంలో రేప్స్, అసాల్ట్స్, క్రైమ్స్ ఎక్కువైపోతాయి. అదే ఇప్పుడు కంట్రోల్ లేదు. సో కృష్ణుడు కంట్రోల్ చేస్తున్నాడు. రైట్ హ్యాండ్ తిరిగి జ్ఞానముద్రాయ కృష్ణాయ. 2వ శ్లోకం 3వ శ్లోకం భగవద్గీత అర్థం చేసుకుంటే 2వ అధ్యాయంలో ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ అండర్స్టాండింగ్ ఆల్ 18 చాప్టర్స్. ఏమిటది? క్రీమ్. అక్కడ ఆటం బాంబ్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. స్వామి వివేకానంద చాలా ప్రియమైన శ్లోకాలు, 4 లైన్లే. కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యం అస్వర్గ్యం అకీర్తికరం అర్చన. కుతస్వా, ఎక్కడి నుంచి వచ్చింది దౌర్బల్యం? ప్రశ్నించుకోండి. ఒక క్రిమినల్, ఒక మర్డరర్, ఒక రేపిస్ట్, ఒక దొంగ పని చేసిన వాడు ఎక్కడి నుంచి వచ్చింది దౌర్బల్యం? ఎవరు నేర్పించారు నీకు? పుట్టుకతోనే ఆడ దొంగ కాదు, పుట్టుకతోనే ఆడ ఒక నెగటివ్ ఫెలో కాదు. ఎక్కడో సంపాదించాడు, ఎక్కడో చూశాడు. లోపల నుంచి సంస్కారాలు ప్లస్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. కుతస్వ, ప్రశ్నించండి దాన్ని. మమ్మల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎక్కడి నుంచి వస్తుంది వీక్నెస్? ఎక్కడ తప్పు చూసాం, తప్పు విన్నాం, తప్పు యాక్షన్ చేసి అది హ్యాబిట్ అయిపోయింది కదా. కుతస్వ కష్మలం విషమే సముపస్థితం. ఈ సమయంలో, అన్ని ఏర్పాటు చేసిన సమయంలో, ఫ్రమ్ వేర్ హ్యాస్ కమ్ దిస్ వీక్నెస్ ఓ అర్జున? ఇది మన సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. మేనేజ్మెంట్ లో, మీ ఇంటర్వ్యూస్ లో ఏం నేర్పిస్తారు మీరు? స్వాట్ అనాలిసిస్. స్ట్రెంగ్త్ ఏమిటి, మీ వీక్నెస్ ఏమిటి, మీ ఆపర్చునిటీ, మీ థ్రెట్ ఏమిటి నేర్పిస్తారు కదా. స్వాట్ అనాలిసిస్. దాన్నే 5,000 సంవత్సరాల ముందు స్వాధ్యాయం అన్నాడు. ఇంకేం పెద్ద ఇది కాదు. అది 4 భాగాలు చేశాడు. ఒకటి స్వాధ్యాయం, సెల్ఫ్ అనాలిసిస్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో కృష్ణుడు అడుగుతున్నాడు, విషమే సముపస్థితం. అంత అరేంజ్మెంట్ అయింది కదా, నీ ఎగ్జామ్ కోసం, నీ ఫైనల్ బ్యాటిల్ కోసం, అన్ని మాటలు, చేష్టలు, డిస్కషన్స్ అయిపోయింది కదా ఇంద్రప్రస్థలం. మనం ఇప్పుడేమిటి నువ్వు మాట్లాడుతున్నావు? ఏ అర్జున, నువ్వు ఈ విధంగా హస్తినాపురంలో మాట్లాడలేదు. యుద్ధానికి వచ్చే ముందు కూడా నేను మీకు అందరికి ఛాన్స్ ఇచ్చాను. అప్పుడే చెప్పుంటే ఈ వ్యవస్థ ఎందుకు, వ్యవస్థ ఎందుకు? బ్యూటిఫుల్. కన్సర్న్. ఎందుకయ్యా ఇది దౌర్బల్యం? నౌ యూ హావ్ టు అటాక్. అంతే. డూ యువర్ ధర్మ. ఎగ్జామ్ హాల్ వచ్చిన తర్వాత నువ్వు తల్లి చేపెట్టుకున్నదే అనార్యం అస్వర్గ్యం అకీర్తి. తర్వాత అంటాడు, వెరీ ఇంపార్టెంట్ మీ అందరికీ. ఏమంటాడు కృష్ణుడు? క్లైబ్యం మాస్మగమ పార్థ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 2వ అధ్యాయం 3వ శ్లోకం ఇది. క్లైబ్యం మాస్మ గమ పార్థ. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో, ఏమి డ్రెస్సో, ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ యూ. నీ మాటకి, నీ రూపానికి సంబంధం లేని మాటలు ఇది. యూస్లెస్ టాక్. చూడండి ఎలాగ అనలైజ్ చేద్దాం. క్లైబ్యం మాస్మగమ నైతత్వయుపపద్యతి. ఎవరొకరు కోట్లు చేసుకుంటే లోపల ఉండే సత్తాకి ఎక్స్ప్రెస్ అవ్వాలి. నాట్ ఏ ఫ్యాషన్. సో వాట్ యు ఆర్ టాకింగ్ ఇస్ ఫ్యాషనబుల్, నాట్ రైట్. ధర్మం కాదు. అందుకే ఇది వర్త్లెస్ అంటాడు. ఈ మాట నేను 0 సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం. చూడండి మాటలు ఎలా ఉన్నాయి. హృదయ దౌర్బల్యం. ఇప్పుడు ఏమిటి మీరు నేర్పించబోయే స్కిల్ ఏమిటి? కాన్ఫిడెన్స్, లేక మీరు కంట్రోల్, ఇత్యాది హ్యాబిట్స్, మొబైల్ కంట్రోల్, రకరకాల కథలని మీరు నేర్పించుకుంటారు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా అన్నాడు ఆయన. డిస్కార్డ్ ఇట్, థ్రో ఇట్ అవుట్. ఒక్క క్షణం కూడా మనం మాట్లాడదు. హృదయ దౌర్బల్య త్యక్త్వా. తర్వాత ఏమన్నాడు శ్రీకృష్ణుడు? దాన్ని వివేకాలు ఉత్తిష్ట పరంతప. ఉత్తిష్ట. ఇది ఉపనిషత్ వాక్యం. కఠోపనిషత్ అని వస్తుంది. ఈషకేన కట 3వ ఉపనిషత్తు. ఉత్తిష్ట అన్నాడు యమధర్మరాజు నచికేతుడు. పిల్లల్లో జాగ్రత్త. జాగు జాగు జాగు. నిద్రిస్తూ హే భారతమాత జాగు, హే భారతవాసి జాగు.
సన్యాసికి ఇట్ వాస్ వెయిటింగ్ మదర్ ఇండియా టు టాక్ అబౌట్ జాగు, ఉత్తిష్ట, లేవండయా లేవండయా, లోపల శక్తిని మేల్కొల్పండయా, బహిర్గతం చేయండి, బహిర్గతం చేయండి, మేనిఫెస్ట్ చేయండి. ఉత్తిష్ట. ఎందుకు అర్జునుడు కూర్చొని ఉన్నాడు? క్షత్రియ ఇస్ నాట్ సపోజ్ టు సిట్. ఇప్పుడు సోల్జర్స్ అందరూ కూర్చొని పప్పు తింటూ కాఫీ తాగుతూ ఉంటే వెనకాల నుంచి ఉటో 50 డిగ్రీలైనా 60 డిగ్రీలైనా రాజస్థాన్ బార్డర్లో ఉటో, నువ్వు సాక్రిఫైస్ చేసావు దేశానికి, ప్రమాణ స్వీకారం చేసావు దేశానికి, కూర్చున్నావు నువ్వు 2 hours ఇచ్చవలసిందే, పాయింట్ టు పాయింట్. క్షత్రియ ధర్మాన్ని వివేకానంద మనందరికీ తీసుకొచ్చాడు, సమాజంలో ఉండే ప్రజలందరికీ. మీరు రక్షకులు, మీరు సోల్జర్స్. మీ ప్రొఫెషన్ వేరే ఉండొచ్చు, మీ బ్యాక్గ్రౌండ్ వేరే ఉండొచ్చు, మీ కులం వేరే ఉండొచ్చు, బట్ యు ఆర్ సోల్జర్స్ ఆఫ్ ద కంట్రీ, సోల్జర్స్ ఇన్ ద క్లాస్ రూమ్, సోల్జర్స్ ఇన్ ఇంపాక్ట్. ఆ వైభవంతో ముందుకి మీ మైక్ పట్టుకోవాలి, మీ స్కిల్ నేర్పించాలి. జస్ట్ అవుట్ సైడ్ ఫ్యాన్సీ ఇవి నేర్పించకండి వాళ్ళని. గో డీపర్. డెంటిస్ట్ భాషలు ఏమంటారు? రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అక్కడ ఉంది ప్రాబ్లం. బయట ఉండే నొప్పి రూట్ కెనాల్, అది లోపల పురుగులు ఉన్నాయి, లోపల వైరస్ ఉంది. అక్కడ వెళ్ళి మంది కొంచెం అరుస్తాడు, అన్నా మంచిదేలే, కొంచెం నో ప్రాబ్లం, ఒక రోజు ఉపవాసం, అప్పుడు హ్యాపీ. హోల్ జాస్ విల్ బి ఫ్రీ అండ్ లోపల కడుపు నొప్పి కూడా తగ్గుతుంది, బికాస్ బ్యాక్టీరియా ఇస్ గోయింగ్ ఇన్ సైడ్ ద స్టమక్. అక్కడ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాలిషింగ్ ది అవుట్ సైడ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ సైడ్ అంటారు వివేకానంద. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ది కంటైనర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. టుడే వీఆర్ వర్కింగ్ ఆన్ ది కంటైనర్, నాట్ ఆన్ ది కంటెంట్. కాలేజీల్లో మీరు వెళ్ళిన వెంటనే ఆఫీస్ దగ్గర ఒక ఫ్లెక్స్ నోటీస్ బోర్డు చూస్తారు. 20 lakhs PA per annum, 15 lakhs per annum, డెలాయిట్, బలాయిట్, కొరాయిట్ అనే పెద్ద పేర్లు చెప్తుంటారు. నేను ఒక చైర్మన్కి అడిగాను, ఓకే 15 lakhs 20 lakhs పే చెక్ వచ్చింది, మరి యానం వచ్చింది, దానికి అది క్యారెక్టర్ కోషంట్ ఏంటి చెప్పండి నాకు ఫస్ట్. హీ సెల్లింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ 20 lakhs, బట్ వాట్ అబౌట్ క్యారెక్టర్? టుమారో హీ విల్ డూ ఏ స్కామ్ ఆఫ్ 5 crores, 5,000 crores. అంత ఇంటెలిజెన్స్ ఉంది దానికి. చిత్రా రామచంద్రన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లీడర్, ఎలాంటి ఒక క్యారెక్టర్. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే షీఈస్ ఇన్ జైల్. బ్రిలియంట్ లేడీ అంట, అద్భుతమైన ఒక ప్రతిభావికి అకౌంట్స్ లోను, నేషనల్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, నాట్ జస్ట్ వన్ బ్యాంక్ ఆర్ వన్, ఇది హోల్ నేషన్ ఆమె చేతిలో ఉంది. మీ డబ్బు, మన డబ్బు, గవర్నమెంట్ డబ్బు అంతా చేతిలో ఉండేది. ఎక్కడికి పోయిందంతా? హౌ ఇట్ వాస్ స్విండెడ్ ఆర్ మిస్బిహేవ్డ్ అన్నమాట. లోపల తవ్వుతూ ఉంటే ఇంకా చెత్త పురుగులు బయటకు వస్తాయంట. డేంజరస్. చూడండి, అందుకే వివేకానంద అన్నారు, we have all become mustached babies, moral pygmies, good for nothing, అశ్రద్ధతో నిండి ఉన్నాం. దిస్ ఇస్ హ్యాస్ టు చేంజ్. ఆయన తిట్టలేదు, దిస్ హ్యాస్ టు చేంజ్ అన్నారు ఆయన. దిస్ హ్యాస్ టు చేంజ్. అందుకే ఒక సంఘాన్ని స్థాపించారండి వివేకానంద. ఒక సన్యాసికి ఏం పట్టిందండి ఒక ఆర్గనైజేషన్ స్థాపించడానికి? పొలిటికల్ నాయకుడు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కాదు, గోచి కట్టుకున్న సన్యాసి ఒక రామకృష్ణ సంఘం, ఆర్గనైజేషన్ విత్ సిస్టమ్, విత్ డిసిప్లిన్, విత్ రూల్స్, విత్ రెగ్యులేషన్స్ స్థాపించి గుడ్ బై అన్నాడు. ఇట్ ఈస్ నౌ ఫర్ యూ టు టేక్ ఇట్ అప్ అని నాకు అందరికి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆలోచించాలి మీరు ఇవన్నీ. అండ్ ఎప్పుడు స్థాపించాడు? 1947 తర్వాత కాదు. బ్రిటిష్ ఇండియాలో, కలకత్తాలో, క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఆల్ రౌండ్ ఫైర్ ఈయన దిస్ విల్ డూ గుడ్ ఫర్ అనదర్ 1500 years అని స్టాంప్ వేసి వెళ్ళిపోయాడు. రామకృష్ణ మిషన్ ఏమైనా వచ్చి కూర్చొని ఏదో హైదరాబాద్, విశాఖపట్నం, కడప కాదు, ఫర్ 1500 years దిస్ విల్ డూ గుడ్ ఫర్ ది హోల్ వరల్డ్ అన్నాడు. వీఆర్ సాపర్స్ అండ్ మైనర్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అన్నాడు మా రూల్స్ లో. సన్యాసులు అంటాడు, మీరందరూ యుద్ధానికి వెళ్లే సైనికులకి మీరు రోడ్డు, బ్రిడ్జెస్ కట్టే సాపర్స్ అండ్ మైనర్స్. మీ వెనకాల ప్రజలు సంతోషంగా మీ బ్రిడ్జ్ మీద పెడతారు, ఆనందంగా పెడతారు, తల్లి భారతి సేవ చేయడానికి పెడతారు అని ఒక రామకృష్ణ మిషన్, ఒక ప్రత్యేకమైన సిస్టమ్. ఎందుకంటే చూశాడు,
మనం గవర్నమెంట్లోనో లేక పాలిటిక్స్లోనో అది మారదు అది. సో హీ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ పాత్ ఫర్ సమాజ కళ్యాణం. దీని ముందు ఎవరు చేశాడు? భగవాన్ బుద్ధుడు చేశాడు. భగవాన్ బుద్ధ కేవో రాజకుమారుడు, సన్యాసి అయిపోయాడు, జ్ఞానం సంపాదించాడు. ఒక సంస్థ, ఆర్గనైజేషన్, బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నాడు. మీ కొడుకు కోసం కాదు, మీ ఒక జ్ఞానం కోసం కాదు, ప్రజల సేవ కోసం చెప్పి చారిటీ స్టార్ట్ చేశాడు. ఆనందంగా అన్నదానాన్ని స్టార్ట్ చేశాడు. ఎవరు? భగవాన్ బుద్ధుడు. అది అయిన తర్వాత వివేకానంద మోడర్న్ బుద్ధ అంటారు. ఆయన ధ్యానం చేశాడు. బుద్ధుల్లాగే వాళ్ళ కళ్ళు తెరిచి తల్లి భారతి వేదనని అర్థం చేసుకుని, ఏ మాక్స్, ఏ సన్యాసీస్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ మెడిటేషన్ అండ్ డూ ది క్లీనింగ్ అండ్ సర్వీస్. ఆ భావాలు కలాం నుంచి, కలాం ద్వారా ఇంకో 10 మంది దాని ఇంపాక్ట్ వాళ్ళు మీరందరూ గొప్ప నాగేశ్వర ఇత్యాది వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఆ ప్రవాహం, గంగా నది ప్రవాహం, గోదావరి ప్రవాహం, నర్మదా ప్రవాహం, తుంగభద్ర ప్రవాహం నలుమూలలకు వెళ్ళాలి. సో ఫస్ట్ నా సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. దానికి సమయం ఇది లేదు. వీఆర్ ఇన్ అర్జెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాము. వాస్ట్ పాపులేషన్, ఓకే, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్, ఎమోషనల్, ఫైనాన్షియల్, డైరెక్షన్ లేని పిల్లలు. అట్లీస్ట్ నా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుండి కొత్త ఇది వెలుగు 2 సంవత్సరాలు ఇదైపోయారు. దేవర్ కన్ఫ్యూజ్డ్. కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది మెంటల్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు, కొంతమంది స్టెబిలైజ్ అయ్యారు. బికాజ్ వాళ్ళ సంస్కారం తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి. మన తల్లిదండ్రులు లేదు, కోవిడ్ పోయి అన్అఫిషియల్ గా భారతదేశంలో రాష్ట్రంలోనూ సుమారు 50,000 అనాథ బిడ్డలు ఉన్నారంట. కోవిడ్ ఎఫెక్ట్. మదర్ అండ్ ఫాదర్ బోత్ ఎవడే 4th స్టాండర్డ్, 5th స్టాండర్డ్, 8th స్టాండర్డ్, 12th స్టాండర్డ్, కాలేజ్. వాళ్ళు ఏమవుతారు? సమాజానికి లయబిలిటీ. They become a problem to the society because they are a problem to themselves. ఇవన్నీ గుర్తించండి. సైకాలజీ ఎవరు, ఎలాగా, ఎక్కడ, ఇది మీరు అద్భుతమైన లోక సంకల్పం చేస్తారు, లోక కళ్యాణం. సో ఫస్ట్ యువర్ పొటెన్షియాలిటీని, ఆధ్యాత్మిక శక్తి, ధ్యానం, యోగాసనాలు, మీరు స్వాధ్యాయం పెరిగి ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది ట్రైనర్స్ విన్నాను, వెరీ సూపర్ఫిషియల్. కోపడకండి, డోంట్ మిస్అండర్స్టాండ్. నా హార్ట్తో చెప్తున్నాను. ఎస్, యూ హ్యావ్ బీన్ ట్రైన్డ్, you know the language, you know your stories, but surface cleaning. That is because you should do more of yoga. Yes. మీలో ఉదయం 5 గంటలు లేచి మీ క్యారెక్టర్, మీ ఒక రెస్ట్రైన్, మీ ఒక ఇది పెరగాలి. వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మీరు ఏమి కథ చెప్పినా కూడా ఇట్ విల్ హావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్. అందుకే 4 యోగాలు సుదీర్ఘంగా చదవండి. వివేకానంద 4 యోగాస్. మీకు ఎంత ఇన్స్పిరేషనల్ నాలెడ్జ్ పొందుతుంటే స్కై ఇస్ ద లిమిట్. కర్మయోగ 8 ఉపన్యాసాలు ఉన్నాయి. 8. ఎస్, కర్మయోగ. అసలు ఏం మనం ఇది చేస్తున్నాం? కర్మయోగ మనం మీరు చేస్తున్న కర్మయోగ, సెల్ఫ్లెస్ సర్వీస్. మీ ఆబ్జెక్ట్ ఏమిటి? అక్కడ వాడికి ఇన్స్పిరేషన్, వాళ్ళ మంచి హ్యాబిట్స్, సమాజంలో మంచి రూపం. ఎవరో గెస్ట్లు వస్తున్నారు మీ ఇంటికి, మీరు పాయసం చేయాలి లేక మిఠాయి చేయాలని మీరు అనుకుంటున్నారు. ఏమవుతుంది? 10 లీటర్ల పాలు అది బాగా మెరిగిస్తారు. అది 5 నిమిషాలు 50 నిమిషాలు అవుతుంది, పాలు తగ్గుతుంది కదా. మీరు దాన్ని బాధపడతారా? అది తగ్గిపోయింది, 10 లీటర్లు 2 లీటర్లు అయిపోయిందని మీరు కోపడరు కదా. యు ఆర్ హ్యాపీ because the unwanted portion of the milk is gone, evaporated, water going. తర్వాత thickened milk, condensed milk అంటే అది పాయసం అవుతుంది. దాంట్లో రవ్వ, దాంట్లో ఇది ఏమి సేమియా లేక రైస్, మీకు ఏమేస్తారు? రవ్వ పాయసం, సేమ పాయసం ఏం వేసుకుంటారు. గెస్ట్లు వచ్చినప్పుడు ఒక స్పూన్ ఇవ్వయ్యా చాలు. వాళ్ళు పెద్ద ఇది తింటారు. ఒక స్పూన్, 2 స్పూన్లు ఇది. ఎలా చేశారు అని అడుగుతున్నాడు. ఏం చేసావు? మరో పెట్టాము. బట్ ఆ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్, అండ్ ఎసెన్స్ ఇంపార్టెంట్. ఈ భావాలు మీరు కనిపించుకోవాలి. లోపల ఉండే
ఆ ఎసెన్స్ ఉంది, లోపల ఉండే శక్తి, లోపల ఉండే ప్యూరిటీ, దాన్ని పిల్లలు ఇచ్చే అవకాశం ఇవ్వండి మేనిఫెస్ట్ అవ్వడానికి. సో దీనికి యాంగిల్ ఏమిటంటే, లాస్ట్ పాయింట్ చెప్తాను, భావశుద్ధి, వాక్శుద్ధి, క్రియాశుద్ధి. మైండ్, భావ అంటే థాట్స్, కాన్సెప్ట్స్. ట్యాంక్ లో ఏముందో అదే మీ బేసిన్ వాటర్లో వచ్చింది. మురికి నీళ్ళు అయితే మురికి, మంచి నీళ్ళు మంచి. సో ట్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భావశుద్ధి, ప్యూర్ థాట్స్, అది విల్ కమ్ త్రూ యువర్ మౌత్ యాజ్ వాక్ శుద్ధి, సరస్వతి పూజ. ఎప్పుడైతే మీ మాట, మీ ఆలోచన పర్ఫెక్ట్ అయిందో క్రియాశుద్ధి. మీ డ్రెస్, మీ వ్యవహారం, మీ రూము, మీ ఇదంతా క్లీన్ అయిపోయింది. అందుకే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అని మా అన్నగా వచ్చాం 5 సంవత్సరాలు. దాని వెనకాల మేము డీప్గా ఆలోచించి రామకృష్ణ మిషన్ ద్వారా ఇంకొక 2 ముఖ్యమైన పాయింట్స్ వేసాం. స్వచ్ఛ మనస్, స్వచ్ఛ సోచ్ సే స్వచ్ఛ భారత్ आता है. రివర్స్ नहीं है, ये डायरेक्ट मेडिसिन है. స్వచ్ఛ సోచ్, స్వచ్ఛ మనస్, అక్కడి నుంచి స్వచ్ఛ భారత్. నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పక్కర్లే ప్లాస్టిక్ వాడకండి అని, నా మనసు చెప్తుంది. మై మనస్ ఈజ్ మై గైడ్. అది లేదు కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రతిరోజు 5 గంటలకు అనౌన్స్ చేస్తున్నాడు మైకుల్లో, ప్లాస్టిక్ బ్యాన్, ప్లాస్టిక్ బ్యాన్, ప్లాస్టిక్. చూడండి, బయట నుంచి ఎన్ఫోర్స్మెంట్. ఎందుకు? లోపల ఉండే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నాట్ వర్కింగ్. దే హావ్ లాక్డ్ ద డోర్. ఈ టోటల్ పర్సనాలిటీ, పరిపూర్ణమైన వ్యక్తిత్వం, పవిత్రమైన వ్యక్తిత్వం, ప్యూర్ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి పెడతాను. పిల్లలు వస్తున్నారు, లాస్ట్ ఎగ్జాంపుల్, మీ హైదరాబాద్ లో ఎంతమంది ఈఎస్ఐ హాస్పిటల్ చూసారు? సనత్ నగర్ లో బై ఛాన్స్ హైదరాబాద్ వెళ్ళుంటే ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్ ఉంది హైదరాబాద్. చూడవలసిన హాస్పిటల్ అది. ఇట్స్ లైక్ గోయింగ్ టు ఎ టెంపుల్. ఒక తీర్థక్షేత్రానికి వెళ్తున్నట్లు నాకు ఆనందం అవుతుంది వెళ్ళడానికి. లోపల 5-6 సార్లు వెళ్ళాను. సుమారు 10 సంవత్సరాలు దట్ హాస్పిటల్ పాడుపడిన బంగళలాగా ఉంటుందంట. భూత బంగళ, భూత బంగళ. భూత బంగళలాగా ఉంది. ఎందుకంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయే, లాబింగ్ చేసి ఈఎస్ఐని డెవలప్ అవ్వకుండా వాళ్ళు లాక్ చేసి పెట్టేశారు 10 years. దాని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చూస్తే గవర్నమెంట్ అకౌంట్ లో 1500 crores ఉంటుందట. 15,000 కోట్లు అన్యూస్డ్ మనీ ఫర్ 10 years. ఈఎస్ఐ ఇస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ. ఎందుకంటే అక్కడ ఇచ్చే ఆరోగ్యశ్రీ, అక్కడ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్ని ఈ ప్రైవేట్ హాస్పిటల్ తినేస్తున్నారు. సో అక్కడికి వెళ్తే వీళ్ళకి లాస్ అని చెప్పి అది లాబింగ్ పెట్టి గవర్నమెంట్ చెప్పేసి స్టాప్ చేయించేశారు. గ్రూప్ గ్యాంగ్ మాఫియా. నరేంద్ర మోదీ ఇదైన తర్వాత హీ టుక్ దిస్ వన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఈ సెంట్రల్ లేబర్ మినిస్ట్రీలో ఈఎస్ఐ హాస్పిటల్ ఎలా పనిచేస్తున్నాయి దేశంలో సర్వే తీసుకొని చూశాడు. హైదరాబాద్ ఇస్ వెరీ బ్యాడ్ స్టేట్. సో నాయకుడు లేడు, సరి అయిన వ్యక్తి అక్కడ లేడు. సో హీ స్కాన్డ్ సమ్ డాక్టర్స్ ఇన్ ఢిల్లీ. టక్కని వాళ్ళ ట్రాక్ రికార్డు ఇదంతా డేటా అంతా చూసి ఎయిమ్స్ లో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్, పీడియాట్రిక్ సర్జన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీనివాస్ మద్దూర్ అనే పేరు కనబడింది. ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్, వండర్ఫుల్, డెడికేటెడ్ డాక్టర్. ఢిల్లీ, కర్ణాటక డాక్టర్, ఢిల్లీలో పనిచేస్తారు. శ్రీనివాస్ మద్దూర్. శ్రీనివాస్, ఐ వాంట్ టు టాక్ టు యూ. వెళ్ళిపోయాడు. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. టుమారో మార్నింగ్ ఫ్లైట్ యూ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఎవరిని కన్సిడర్ చేయాలి? యూ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అండ్ స్టార్ట్ ది ఈఎస్ఐ హాస్పిటల్ విత్ ఇన్ 4 months. Nobody will interfere, nobody will question you. You answer me or tell your problems to me directly, hotline. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి చెప్పిన తర్వాత అందరూ నవ్వుకొస్తున్నారు. వచ్చేసాడు హైదరాబాద్. కీ ఇవ్వడానికి 2 వారాలు పట్టిందంట. లైఫ్ థ్రెట్స్, డెత్ థ్రెట్స్. వరండాలు పడుకున్నాడు కుక్కలతో, దొంగలతో, వీళ్ళతో, బెగ్గర్స్తో.
ఎక్కడో హోటల్లో తింటాలని. అండ్ ఈస్ బీన్ సెంట్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. రూమ్ లేదు, టేబుల్ లేదు, చైర్ లేదు, ఎవరిని అడగాలో తెలియదు. యుద్ధం, కురుక్షేత్రమే. ఎవ్రీడే ఫోన్ కాల్స్, చంపేస్తాం, గెట్ బ్యాక్ టు హైదరాబాద్. ప్రధానమంత్రి కాన్ఫిడెన్స్. టు కట్ ద స్టోరీ షార్ట్, మీరు నమ్ముతారా లేదు, ఎగ్జాక్ట్లీ 200 days. Exactly 200 days. 1,500 crores spent paisa to paisa. And within December, the hospital started functioning. State-of-art technology, operation theatres, pediatric department, outpatient department, sitting arrangements, labs, college, medical college. ESI Medical College is competing with Osmania and other government hospitals today. 250 మంది first time of admission. 250 they say highest marks certificate, distinctions. మీరు వెళ్తే ఆ పేడియాట్రిక్ వార్డులోనో లేక మీరు జనరల్ వార్డులో పడుకోవచ్చండి. అంటే కూర్చోవచ్చు, అక్కడ మీరు ఇచ్చేయచ్చు. ఓకే, అంటే నేను చెప్తున్నానంటే వన్ మ్యాన్ క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్. అతని ఒక ఎఫిషియన్సీ, అతని ఒక వైభవం, అతని ఒక క్యారెక్టర్ చూసి లేబర్ మినిస్ట్రీ హస్ అవార్డెడ్ హిమ్ అనదర్ 500 crores టు స్టార్ట్ ఓపీ డిపార్ట్మెంట్ నియర్ బై. అది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది అనుకుంటాను. అంటే ఎందుకు చెప్తున్నాను కదా అంటే డెడికేషన్, ఒక కాంట్రిబ్యూషన్, ఆ శ్రద్ధ. ఒక్క ఇప్పుడు కూడా అబ్బాయి చెప్పులు వేసుకొని తిరుగుతుంటాడు. 1,500 crores ఓనర్. దిస్ బిలాంగ్స్ టు ద నేషన్, నాట్ టు మీ. ఐ గెట్ వాట్ ఐ వాంట్. వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎయిమ్స్ వాళ్ళు, శ్రీనివాస్ కమ్ బ్యాక్ టు ఢిల్లీ, వి నీడ్ యూ. నార్త్ ఇండియా ఇస్ సఫరింగ్, చిల్డ్రన్స్ ప్రాబ్లమ్స్, కోవిడ్ ప్రాబ్లమ్స్. ప్రధానమంత్రి లెటర్స్ తీసుకొని ఫోన్ చేశాడు వెంటనే, శ్రీనివాస్ మద్దూర్ విల్ స్టే ఇన్ హైదరాబాద్ అనదర్ 5 years. డోంట్ డిస్టర్బ్ హిమ్. హెల్త్ మినిస్ట్రీ, ఎయిమ్స్ అంటే హెల్త్ మినిస్ట్రీ, ఈఎస్ఐ అంటే లేబర్ మినిస్ట్రీ. అతని జీతం ఎవరు పెడుతున్నారు తెలుసా? హెల్త్ మినిస్ట్రీ. హెల్త్ మినిస్టర్ గొడవ చేస్తున్నాడు, వై వీ షుడ్ పే. ప్రధానమంత్రి తిట్టాడంట, ఏమో 50,000 రూపాయలు మీరు ఇవ్వలేరా హెల్త్ మినిస్ట్రీ నుంచి? దేశం పనిచేస్తున్నాడు, ఎందుకంటే గొడవ చేస్తున్నాడు, వి పే ఫ్రమ్ హెల్త్ మినిస్ట్రీ అండ్ ఈస్ వర్కింగ్ ఇన్ లేబర్ మినిస్ట్రీ, ఈఎస్ఐ. అంటే లీడర్షిప్, ఆ డెడికేషన్, ఇది దేశం కోసం ఎంతవరకు మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. నో సెల్ఫిష్నెస్. ప్రతి నెల నన్ను పిలుస్తూ ఉంటాడు, స్వామీజీ టాక్ టు ద స్టూడెంట్స్, దీస్ ఆర్ ద ఫ్యూచర్ డాక్టర్స్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళలో క్యారెక్టర్ లేకపోతే, వాళ్ళ స్కిల్ ఉండొచ్చు, చక్కగా ఆపరేషన్ చేయొచ్చు, చక్కగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. క్యారెక్టర్ లేకపోతే దోచుకుంటాడయా. విల్ బి బ్లాక్ మార్క్ ఆన్ ది సొసైటీ. ఎంతమంది డాక్టర్లు తెలియదు మనకి. సో ఈ శ్రీనివాస్ మద్దూర్ ఐడియల్ మనకి ఆదర్శం. జరుగుతుంది ఇది, ఏదో పురాణాల కథ కాదు, లేక హరిశ్చంద్రుడి కథ కాదు, ఇప్పుడు జరిగింది కథ. జస్ట్ 5 years బ్యాక్. నిన్న మన ఫోన్ చేసేది, స్వామీజీ ఎప్పుడు వస్తారు హైదరాబాద్కి, వి వాంట్ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఇలాంటి మా పిల్లలకి నేర్పించండి. అంత అద్భుతమైన ప్రేమ, సింపుల్, డౌన్ టు డీన్ ఆఫ్ మెడికల్ కాలేజ్. అలా నడుచుకుని అలా వెళ్ళిపోతుంటాడు. అతని ద్వారా 15 రోజుల్లో కోవిడ్ వచ్చిన కొత్త రోజు మీకు ఎంతమంది తెలుసు? డిఆర్డిఓతో లింక్ అయ్యి ఫస్ట్ మొబైల్ మెడికల్ టెస్ట్ ల్యాబ్ ఇన్ కంట్రీ 15 రోజుల్లో. అతని ప్రశంసలు ఆకాశం నిండిపోతుందంట. ద మిలిటరీ ఈస్ వెరీ హ్యాపీ. టాప్ బ్యూరోక్రాట్స్ వచ్చి నేర్చుకుంటున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ ల్యాండ్ మార్క్, అది ఒక ఆదర్శం. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది పాయింట్స్, ఎగ్జాంపుల్స్ అండ్ ప్రిన్సిపల్స్. కేవలం నోటి మాట కాదు. ఈ విధంగా మనకి మీ క్యారెక్టర్, మీ పర్సనాలిటీ, మీ ఇది అలవాట్లు మార్చుకొని, వాట్ యువర్ పాస్ట్ ఇట్స్ ఓకే, బట్ యు కమ్ ఇన్ టు దిస్ ట్రైనింగ్, నౌ యుల్ బి గోయింగ్ ఫార్వర్డ్ విత్ అకాడమిక్ ఇయర్. కొంచెం ప్రవాహం తీసుకురండి, స్వామి సందేశాన్ని ముందుకు తీసుకురండి, తల్లి భారతి కన్నీరు తొడవడానికి ప్రయత్నించండి. అప్పుడు మా బిడ్డలు, మన సంతానం అంతా సంతోషంగా, తృప్తిగా ఉంటాం. అది రియల్ సేవా టు ది కంట్రీ. మేక్ మదర్ ఇండియా స్మైల్ అగైన్ అని వివేకానంద కోరారండి. ఆల్ యువర్ వర్క్ డిపెండ్స్ ది కమింగ్ ఆఫ్ ది ఇండియా ఆఫ్ ద ఫ్యూచర్. ఇట్ ఇస్
not in the parliament, it is not in the state assembly, it is in your shoulders, it is in your mind. Bharat Mata. So our deep prema, conviction, మీ సాధన చాలా ఇంపార్టెంట్. సో ధ్యానం అనేది డెవలప్ చేసుకోండి. వేదాంతిక్ మెడిటేషన్, ఆత్మభావం మీద ధ్యానం చేయండి. ఐఎమ్ ది ఆత్మ, ఐఎమ్ ప్యూర్, ఐఎమ్ స్ట్రాంగ్ అనే మీలో మరగాలి బాగా. దెన్ హెల్త్ బాగుండాలి, మీ తేజస్సు మీలో కనబడాలి. తేజోసి తేజోమయి దేహి, బలమసి బలమయి దేహి, ఓజోసి ఓజోమయి దేహి. టీచర్లో ఆ స్పార్క్ కనపడాలి. మా గురువు గారు చెప్పారు, హిస్టరీ టీచర్ అయితే హిస్టరీ పాఠ్యపుస్తకంగా టెక్స్ట్ బుక్ గా నేర్పించద్దు, క్రియేట్ హిస్టరీ ఇన్ ద క్లాస్. ఆ కృష్ణదేవరాయలు కథ చెప్తుంటే ఆ గుర్రం మీ ద్వారా పరిగెత్తారంట. సో ఆ వివేకానంద ఒకసారి చేశాడంట. నెపోలియన్ గురించి మాట్లాడుతున్నాడు. నెపోలియన్ గురించి 5 గంటల సేపు ఆ కథ జరిగిందంట. నెపోలియన్, ఇట్ వాజ్ లైక్ 5 minutes అంట. He became Napoleon అంటారు ఆ శిష్యుడు. You could see Napoleon అరుస్తున్నారండి వివేకానంద, తన్మయం అయిపోయారు. ఫ్రెంచ్ భాష మాట్లాడేస్తున్నారంట వివేకానంద. శిష్యులందరూ అలాగే ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎలా ఉందో అలా ఉండిపోయారు రూమ్ లో. వివేకానంద శిష్యులు ఇది తెలుస్తుంది. సో ఎనీవే మా టైం అయింది, మీ టైం కూడా అయింది. ఒక హేమంత్ కుమార్ విశ్వాస్ అని ఫ్రీడమ్ ఫైటర్, హేమంత్ కుమార్ విశ్వాస్, ఆయన వివేకానంద గురించి చెప్తాడు. స్వామీజీ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఆజాదీ కా అమృత మహోత్సవ్ జరుగుతుంది. As a revolutionary freedom fighter, I have had the privilege of hearing the speeches of many stalwarts of our freedom struggle. తిలక్ విన్నాను, పటేల్ విన్నాను, నెహ్రూ గారి స్పీచ్లు విన్నాను. But I can say this without fear of contradiction, that not one of them could come anywhere near the oratory and power of Swami Vivekananda's speeches. అలా అంటాడు, తిలక్ విన్నాను, పటేల్ విన్నాను, వాడు వరల్డ్ మూవర్స్, బట్ వివేకానందది వేరు. ఎందుకు? It seemed that when he spoke, Swamiji took the audience with him and molded their whole being with his fire and spirit. Public speaking training ఇస్తారా? ఇది చదవండి ప్యాసేజ్. ఎలా మాట్లాడాలి? You should become that. The audience was totally electrified by his speech. He even seemed to mold the English language itself into a vehicle of the most sublime and powerful ideas. What a magnificent organ-like musical and melodious voice he had. What brilliant flashing eyes. It is nearly 80 years since I saw Swamiji, but the flashing brilliance of those eyes of his still haunt me. Today, at the very sunset of my life, I have discovered that it is Swamiji and Swamiji alone who has left an indelible imprint on my mind, heart and soul, and the spirit still throbs in my whole being. Vivekananda's electrifying impact on Dhaka citizens is described in another contemporary famous lawyer, Satish Chandra Roy Chowdhury, when he was a mere student, he writes, Vivekananda returned in Dhaka after America. I will tell you the dazzling and electrifying impressions that Swamiji's speeches had on the youths. No wonder they were on their tiptoe to hear him directly. It was decided to organize a grand reception for him in central Dhaka. The students came in hundreds more to hear his wonderful English. Indeed, we students discovered the day the power and fire of the English language was capable of expressing. I had seen many before, but believe me, I have never seen such a divine, glorious, flaming personality as Swami Vivekananda. కరిగిపోయారు. వివేకానంద ప్రతి యువకుడు భుజం కట్టారంట. దేశ సేవ చేయి, దేశ సేవ చేయి, దేశ సేవ చేయాలి. వాడు అన్నారు, 80 సంవత్సరాలు అయిన తర్వాత ఎలక్ట్రిక్ షాక్ మనలో ప్రతిరోజు జాగ్రత్త అవుతుంది. వెంటనే దూకేశారు సేవ. అలాంటి ఒక పర్సనాలిటీ మీరు భావించాలి, అధ్యయనం చేయాలి. దయచేసి మీరు అందరూ తెలుగు పుస్తకాలు బాగా మొదటం కాబట్టి 100 రూపీస్ పెట్టుకుని వివేకానంద 2 volumes బయోగ్రఫీ చదవండి. ప్రామాణిక సగాల జీవిత గాథ, సప్రామాణిక.
తర్వాత కొలంబో టాల్మలో ఉపన్యాసం చదవండి. అప్పుడు ఇతిహాసం గురించి, ధర్మం గురించి, మతం గురించి, మన ఫ్యూచర్ గురించి వివేకానంద 25 ఉపన్యాసాలు ఇచ్చారు. అది మీరందరూ టిప్స్ మీద ఉండాలి, మీ ఫింగర్ టిప్స్. వివేకానంద రక్తం కక్కారు దాంట్లో, ఆయన ప్రాణం ధారపోసారు దాంట్లో. 28 లెక్చర్స్. అక్కడి నుంచి వీళ్ళందరూ విని వాళ్ళ లైఫ్ని దేశం కోసం త్యాగం చేశారు. అప్పుడే మన స్వాతంత్రం వచ్చింది. అదర్వైజ్ రీజనల్స్గా 600 మంది బ్రోకన్ ఇండియా టు నంబర్ ఆఫ్ జిల్లాస్ థ్యాంక్స్ టు పటేల్ అండ్ అదర్స్ లేటర్. భారతాన్ని ఒక జియోగ్రఫికల్ మ్యాప్ ఇచ్చి ఒక యునైటెడ్ ఇండియా అని చెప్పి చేసింది తర్వాత. స్వామీజీ అప్పుడే దేశంలో ఇండియా అనే ఒక దీన్ని యునైటెడ్ ఇండియాగా ఆయన మొట్టమొదటి ఇది చేశారు. సో యూఆర్ ఫాలోయింగ్ దట్ లైన్స్ ఆఫ్ గ్రేట్ మహాత్మాస్. ట్రైనింగ్ అనేది ఒక స్పెషలైజేషన్ ఇన్వాల్వ్ ఉంటుంది. ప్లీజ్ వర్క్ ఆన్ దిస్. యోగా పర్సనల్, ధ్యానం పర్సనల్, స్వాధ్యాయం పర్సనల్. దెన్ ఈ స్కిల్స్ అనేది మీకు సోషల్ సపోర్ట్. యజ్ఞం అవుతుంది. యోగా యజ్ఞ మనసులో పెట్టుకోండి. యోగం అనేది పర్సనల్, యజ్ఞం అనేది నేషనల్. మీరు బయటికి వెళ్ళి కాలేజ్ పెడతారా, స్కూల్కి పెడతారా, గవర్నమెంట్ స్కూల్కి పెడతారా, అది యజ్ఞం అని. ఏది తిరుమలలో చేస్తామో, ఏది భద్రాచలం చేస్తామో యజ్ఞాలు, అది మీరు కాలేజ్ స్కూల్లో చేస్తున్నారు. ఓన్లీ ది ఫీల్డ్ ఇస్ డిఫరెంట్, బట్ ద సేమ్ ప్రిన్సిపల్. అది కర్మయోగం, స్వేచ్ఛగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ధ్యాన యోగం, భక్తి యోగం, జ్ఞానం. ఒకే పుస్తకం ఉంది, 4 యోగాస్ ఆఫ్ వివేకానంద. 4 in 1. సపరేట్ గా ఉంది, బట్ 4 in 1 కండెన్స్డ్ అండ్ ట్రీట్మెంట్ బాగుంది. సో ఈ విధంగా మీరు డెవలప్ అవ్వండి. స్వామి ఆశీస్సులు మీ మీద ఉండాలి, మహాత్ముల ఆశీస్సులు మీద ఉండాలి, మీ కుటుంబం మీద ఉండాలి. మీరు ఎవరికి నేర్పిస్తున్నారో రిసీవర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ రెండు కరెక్ట్ గా ఉంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఉంటే బ్లాక్స్ అవి. సో బీ గుడ్, డూ గుడ్ అండ్ గివ్ ప్రాక్టికల్. అండ్ కొన్ని చెప్తున్నాను వితౌట్ ఎనీ ఇది చూశాను కూడా, విన్నాను కూడా. కొన్ని కొటేషన్స్ ఆఫ్ వివేకానంద ఇస్ మిస్అండర్స్టూడ్. అది మీ బాధ్యత, దయచేసి తప్పు చేయండి. తర్వాత ఎవరో కొటేషన్ వివేకానంద చెప్పారని ఇది రకరకాల థ్యాంక్స్ టు గూగుల్, థ్యాంక్స్ టు ఇది, వీళ్ళ తల వాడబెట్టడం, వాళ్ళ తల వేళ పెట్టడం, కోతి తల తెచ్చి మనిషి మీద పెట్టడం, ఇలా చేస్తున్నారు కొంతమంది. ఇట్స్ నాట్ రైట్. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఒరిజినల్ పెట్టండి, నాట్ గూగుల్ ఇది. ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకటరామన్ ఉండేవారు, ఆయన కూడా తప్పుగా వివేకానంద స్టోరీ చెప్తే పక్కన అదే ప్లాట్ఫామ్ మా మెడ్రాస్ లో స్వామీజీ ఉంటే హెచ్ఓలో చెప్పారు, సార్ పేజ్ నంబర్ సో అండ్ సో, దిస్ వన్ ప్లీజ్ రెఫర్, వాట్ యూ టోల్డ్ ఇస్ రాంగ్. ఒప్పుకున్నాడు ఆయన. ఐ సర్చ్ గూగుల్ ఇన్ గాట్ ఇట్. వివేకానంద ఇస్ నాట్ గూగుల్ సర్చ్. ఉన్నాడు కదండి, బుక్స్ ఉన్నాయి కదా, వై గూగుల్ బుక్ తెరు. సో వివేకానంద ఇలా విన్నారు సార్, వివేకానంద ఎవరు ఏదో వస్తున్నాయి. మీరు ఇంపాక్ట్ లో హైదరాబాద్ లో విన్నాను, వాడు వెంటనే చీటీ పంపించారు, ఈజ్ నాట్ వివేకానంద, ఈజ్ మహాత్మా గాంధీ రెఫరెన్స్. సో వివేకానంద క్రికెట్ ఆడాడు, ఒక ఫోటో జరిగింది, వైరల్ అయింది. వివేకానంద క్రికెట్ ఆడి బౌలింగ్ ఏం చేశాడు ఫోటో, దానికి లక్షలు వ్యూవర్స్. అబ్బా జీవించేది ఎట్లుంది వివేకానంద క్రికెట్ ఆడినట్లు, ఆథెంటిసిటీ చూపించడానికి. తర్వాతే రీసెర్చ్ చేస్తే ఒక ఇంగ్లాండ్ బౌలర్ తల ఎత్తి వివేకానంద తల పెట్టాడు ఫోటోషాప్ లో. ఎంత మోసం. నన్ను అడుగుతున్నారు, స్వామీజీ మీకు తెలీదా వివేకానంద ఈడెన్ గార్డెన్ ఆడాను. అచ్చా, 40 సంవత్సరాలు రామకృష్ణ మఠంలో ఉన్నాను, వివేకానంద క్రికెట్ ఆడారా? ఇప్పుడే క్రికెట్ వచ్చింది ఇండియాకి. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ ఇది తప్పుడు ఇది జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఒక యువకుడు పీజీ చేస్తున్నాడు, రాలిసినాడు బస్సుల మీద తెలంగాణ ఎడ్యుకేషన్ టైంలో. ఒకడు పట్టుకొని నా ఇంపాక్ట్ అని చెప్పాను. ఏమిటది, ఒక పెద్ద ఆయన అడిగాడట, ఎందుకంటే రానున్న పోలీస్ ఉత్తరం పోలీస్ మీద మన బస్సులు మన ఉంటే వివేకానంద టోల్డ్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆయన చెప్తారు పాపం. అప్పుడు ఏమవుతుంది, వివేకానంద చెప్పారు రాళేశ్వరమని అని గవర్నమెంట్ కూడా కొట్టుకుంటారు, నవ్వు ప్రచారం చేస్తున్నారు. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ పొందుకుంటున్నాడు వివేకానంద. అంటే మీరు సామర్థ్యం చెప్తున్నాడు, కెపాసిటీ చెప్తున్నాడు. యూ త్రో స్టోన్స్ అండ్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ బై కోటింగ్ వివేకానంద. మన హైదరాబాద్ స్పెషలిస్ట్ మన కంచి అన్నయ్య గారు, లెఫ్టిస్ట్ అని చెప్పించి ఆయనకి వివేకానంద
చెప్పినా వినరు. మందబుద్ధి, లిమిటెడ్ మైండ్ సెట్. వివేకానంద బ్రాహ్మణుడు, రామకృష్ణ మిషన్ ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్, గ్రాంధింగ్ చేయకండి. అప్పుడు శ్రీనివాస్ మూర్తిని హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ వివేకానంద కొటేషన్ తీసుకెళ్లి ఆయన పేరు కట్ చేసేసి ఓన్లీ కొటేషన్ మాత్రం ఇచ్చారు. సార్ ప్లీజ్ రీడ్ దిస్. Let India new arise from the peasants' cottage, from the huts of the fisherman, from the pulpit of the lawyer. ఒక కొత్త భారతం ఎవాల్వ్ అవ్వాలని వివేకానంద ఒక ఇన్స్పైర్డ్ గా మెడ్రాస్ లో ఇచ్చాడు. అంబేద్కర్ గారు చెప్పారని ఈయన చెప్పేస్తున్నాడు. తల కొట్టుకున్నాడు. సార్ పేజ్ నెంబర్ 124 ఆఫ్ మై ఇండియా బుక్ చదవండి. వివేకానంద చెప్పారా? ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదా నాకు? మీరు వింటేగా, చదివితేగా. అప్పుడు 5 పుస్తకాలు తెప్పించుకున్నాడంట, ఆ కొటేషన్ పుస్తకాలు. చెప్పేవాళ్ళు లేక అంబేద్కర్, ఇంకా దళిత్ లీడర్ వివేకానంద ఫస్ట్ సర్వ్ ద కంట్రీ. వేర్ వాజ్ యువర్ అంబేద్కర్? హి వాజ్ నోవేర్ టు బి సీన్. తర్వాత కదా వచ్చింది ఆయన తాత ముత్తాతలు అంటారు. Swamiji was the first to break the traditional barriers of religion and say, "Get up, O India, from the villages of Srikakulam, from the villages of Madhya Pradesh." కన్నీళ్ళు కార్చారు ఆయన. సో ఈ దుష్ప్రచారం, అపప్రచారం జరగకూడదు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, స్టడీ స్వామీజీ, ఒరిజినల్ బుక్స్ వెళ్ళండి, కట్ పేస్ట్ వద్దు, గూగుల్ డ్రైవ్ వద్దు. చాలా రాంగ్ ఇది ఉన్నాయి. మొన్న కూడా ఇంకెవరో పంపించారు. మొన్న ఒక మినిస్టర్ వెస్ట్ బెంగాల్, మమతా బెనర్జీ ఈజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ మా శారదాదేవి అని ఓపెన్ లెక్చర్ కొట్టేశాడు. అమ్మ పవిత్రత ఎక్కడ, అమ్మ శక్తి ఎక్కడ? సైలెంట్ గా పాప రావుంటే ఆవిడ మమతా బెనర్జీ పోల్చేస్తున్నావు నువ్వు. అప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది ఎంటైర్ రామకృష్ణ ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకు వస్తున్నారు అందరూ భక్తులు, కన్నీరు గారు వస్తున్నారు. స్వామీజీ, వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ రైట్ మదర్ శారదా ఇస్ మమతా బెనర్జీ? ఇలా పబ్లిక్ ఏమనుకుంటారు? వీ హ్యాడ్ టు డిఫెండ్. ఎక్కడా లేదు. ఆవిడ శిష్యులతో మేము సంప్రదించాము, ఆవిడ పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడా ఆవిడ చెప్పలేదు. ఆవిడ అనిందంట, పవిత్రత, త్యాగము, తర్వాత ధ్యానము అవన్నీ రాజకీయాల్లో పెడతాను నేను, ఈ అవతరిస్తాను కాళీఘాట్ దగ్గర అని చెప్పేసిందంట. అంటే ఇప్పుడు మీడియాలో బెంగాల్లో పెద్ద గొడవ, డిబేట్, దాని మీద గంటలు డిబేట్. ఎక్కడ చెప్పింది? ఎవరు వీడికి ఆథెంటిసిటీ ఏంటి? ఆపోజిషన్ లో మన దానికి రాజకీయాలు. అమ్మ శారదా పాపం క్వైట్ గా ఉంటుంది ఒక చోట. ఎనీవే, ఇవన్నీ కొంచెం ఆలోచించండి దయచేసి. మీరు మోర్ అండ్ మోర్ ఆఫ్ సేవ అండ్ మోర్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటే గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. మళ్ళీ కలుద్దాం ఎక్కడ సమయంలో.